హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము అసలు 2030లో ఏఐ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, సో బేసికల్గా అయితే ఏఐ వచ్చేసరికి 2030లో మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుంది అనేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం చాలా వాటిలో చూస్తున్నాం ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అనేసి. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఏఐ ప్లస్ హ్యూమన్స్ కలిసి వర్క్ చేస్తారనమాట. అంటే ఏఐని రీప్లేస్ చేసి కాదు, అంటే ఏఐతో హ్యూమన్స్ని రీప్లేస్ చేసి కాదు, ప్రాపర్గా ఏఐని హెల్ప్ తీసుకుని ఒక మనుషులు అనేవాళ్ళు వర్క్ చేస్తే దాన్ని మనము ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అనేసి అంటున్నాం. అండ్ దాని తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి మనం ఎక్కడో ఉన్నాయి చూస్తూ ఉన్నాం కదా. అవన్నీ కూడా మనకి ఇండియాలో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా అవన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయి అన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఏఐ త్రూ రన్ అయ్యే కార్స్, వెహికల్స్, ఎవ్రీథింగ్ కూడా. ఓకే, అండ్ దాని తర్వాత ఏఐ కంటెంట్ క్రియేషన్ అనేది చేస్తుంది. అంటే వీడియోస్ చేయడము, రీల్స్ చేయడము, ఎవ్రీథింగ్ కూడా నార్మలైజ్ అయిపోతుంది. ఏఐకి మనం చెప్తే ఏఐ క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఏఐ డాక్టర్స్ అంటే ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేస్తాయన్నమాట. అసలు ఏం డిసీజ్ ఉంది, లేకపోతే ఎలా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంకేమైనా రాబోయే ఉన్నా కూడా మన బాడీలో ఎర్లీ స్టేజెస్లో అయితే డిటెక్ట్ చేసేసి ఇస్తుందన్నమాట. ఇదొకటి. అండ్ దాని తర్వాత పర్సనలైజ్డ్ ఏఐ అసిస్టెంట్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే జనరల్గా మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఇది ఒక అసిస్టెంట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. గుర్తున్నాయి కదా అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్స్ ప్లస్ ఏఐ కలిసి వర్క్ చేయడము. దాని తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానివ్వండి, కంటెంట్ క్రియేషన్ కానివ్వండి, పర్సనలైజ్డ్ ఏఐ అసిస్టెంట్ కానివ్వండి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇవన్నీ కూడా అనమాట. సో ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 2030లో ఎవరు విన్ అవుతారు అనే ప్రశ్న వచ్చిందంటే కనుక ఏఐ గురించి ఎవరికైతే తెలుసో, ఏఐని బాగా ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో, అట్లీస్ట్ ఇప్పుడు చిన్నగా ఉన్న ఏఐ టూల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళకి మాత్రం ఫ్యూచర్లో జాబ్స్ అనేవి గట్టిగా ఉంటాయి అండ్ గట్టి శాలరీతో ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. ఓకే, ఇదండి అసలు 2030లో ఏఐ ట్రెండ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అనేసి చెప్పడానికి ఇదన్నమాట. సో బేసికల్గా ఏఐని మనము నేర్చుకోవాల్సి ఉంటుంది అనేసి ఫైనల్గా నేను చెప్పేస్తున్నాను. ఓకే, అండ్ ఫైనల్లీ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. ఓకే, ఇది కేవలం 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, రెజ్యూమే బిల్డింగ్ కానివ్వండి, స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, అండ్ అలాగే మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. డౌట్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, అంటే డౌట్ సెషన్స్ ఉంటాయన్నమాట. స్టడీ మెటీరియల్స్, లైఫ్ టైమ్ యాక్సెస్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి అన్న కూడా, లేదా ఫ్రీ డెమో చూడాలి అన్న కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. లేదంటే ఎఫ్ఎస్పి అనేసి కామెంట్ చేసేయండి, నేను అక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఎలా ఉంటుందంటే నీట్గా ఒకరు బాగా క్లోజ్ ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకుని లాస్ట్ మినిట్ ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత బాగా మైండ్లోకి ఎక్కుతుందో అంతే ఈజీగా ఇక్కడ ఎవ్రీ టాపిక్ కూడా ఇక్కడ మన ట్రైనర్ అనేవాళ్ళు అంత బాగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండింటారనమాట. A to Z సిలబస్ అనేది ఉంటుంది. సో మీరు ఇంకా ఏం చేసేది లేదు, జస్ట్ ఆ డెమో చూడండి. ఆ డెమో చూస్తేనే మీకు హాఫ్ ఎలా చెప్తున్నామనేసి మీకు ఇంజెక్ట్ అయిపోతుంది. సో తర్వాత మీకు మిగతా దాంట్లో కూడా మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయచ్చు.